వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాజు 37 సంవత్సరాలు గీతా కార్మికుడు తాటి చెట్టుపై నుంచి పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు గీతా కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాజు 37 సంవత్సరాల గీతా కార్మికుడు వృత్తిలో భాగంగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తాటి చెట్టు ఎక్కుతుండగా మధ్యలో నుంచి ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి గీతా కార్మికులు జమ్మికుంటపట్నంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో జరుగుతున్న సాగు యోగ్యమైన పంట భూముల సర్వేని జిల్లా వ్యవసాయ అధికారి జె భాగ్యలక్ష్మి పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇల్లు మరియు కాలనీలుగా మారిన భూములు, రియల్ ఎస్టేట్ లేఅవుట్ పరిశ్రమలు, గోదాములు, మైనింగ్ ఉపయోగించే భూములు, ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు, రాళ్లు, రప్పలు, గుట్టలు, చెరువుల్లోకి భూములను వ్యవసాయ మరియు రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సాగుకు యోగ్యం కాని భూములు గుర్తించి గ్రామ సభలో ప్రదర్శించాలి అని కోరారు. జమ్మికుంట మండలంలోని మడిపల్లి, బీజీ, గిర్షారీఫ్, తనుగుల, వావిలల గ్రామాల్లో 4 టీంలతో సర్వే జరుగుతుంది. ఇటు క్షేత్ర పరిశీలనలో గుర్తించిన సాగు యోగ్యం కాని భూములను 21వ తేదీ నుండి జరుగు గ్రామ సభలలో ప్రదర్శించి తీర్మానించడం జరుగుతుందని తహసీల్దార్ రమేష్ బాబు తెలియజేశారు. శనివారం రోజున ఇటు క్షేత్ర పరిశీలన జమ్మికుంట, వావిలాల, మేడిపల్లి, బీజీ, గిరి షరీఫ్, తనుగుల గ్రామాల్లో కొనసాగుతుందని మండల వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్ తెలియజేశారు. అంటే మనకి ప్రాజెక్ట్స్ కింద కానీ, లేకపోతే రోడ్లు వేయడానికి కానీ, లేకపోతే ఇంకా వేరే వేరే అవసరాలకు కానీ గవర్నమెంట్ సేకరించిన భూములన్నిటికీ కూడా యోగ్యత లేనివిగా గుర్తించడం జరుగుతుంది. అలాగే 4వ కేటగిరీ ఏంటంటే రాళ్ళు, రప్పలు, గుట్టలతో నిండిపోయి సాగుకు యోగ్యత లేని భూముల్ని కూడా మనం ఇందులోంచి రైతు భరోసా నుంచి తీసేయడం జరుగుతుంది. ఈ 20 వరకు ఇలా ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా మనం గుర్తించిన భూముల తాలూకా చిట్టాని, అంటే ఆ తాలూకా లిస్టులన్నింటినీ కూడా 21 నుంచి 24 వరకు కూడా గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల్లో మనం డిస్ప్లే చేసి చర్చించిన తర్వాత అదంతా ఓకే అయ్యాక గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. 21 నుంచి 25 వరకు కూడా మనం సేకరించిన డేటా అంతా కూడా అప్డేట్ చేసుకొని మనమంతా కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది.